శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ప్రతి మాసము కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాము. ఈసారి కూడా 2025 ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి 12 రాసుల వాళ్లకు అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మిశ్రమ ఫలితాలుగా ఉండేటువంటి వాళ్ళు కానీ, కొంచెం అటు ఇటు ఫలితాలు ఉండేటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా ఎక్కడ ఆందోళన చెందాల్సినంతటి అవసరమైతే ఏమీ లేదు. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఈ మాట. అయినా ఎవరూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. మేము ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా లగ్నము రాశి అందరిది ఒకటే ఉంటుంది, కానీ ఏ లగ్నములో ఎవరు పుట్టారో దాని వలన కూడా మార్పులు ఉంటాయి. కనుక ఒకవేళ మీకు లగ్నము మంచి లగ్నము అయ్యి లగ్నానికి వేరే అనుకూలముగా గనక గ్రహాలు ఉన్నాయనుకో, అప్పుడు రాసుల వారీగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు మేలు జరిగే అవకాశాలే ఉంటాయి కదా. వాటిని కూడా మీరు గమనించుకోవాలి. అందుకనే తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎవ్వరూ పెద్దగా ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కాబట్టి ముందు లగ్నం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. కాకపోతే మేము రాసుల ప్రకారముగా తెలియజేస్తూ ఉంటాము. మీకేదైనా అనుమానము కానీ, మీ జాతకములో డౌట్స్ ఏవైనా ఉంటే కూడా మీకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర, మీకు నమ్మకం ఉండేటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఒక్కసారి మీ జాతక పరిశీలన అనేటువంటిది చేసుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి విధముగా చేసుకోవచ్చునుగాక. ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక. సహజముగా అందరూ బాగుండాలి అనేటువంటి దానికే చెప్తాం ఎప్పుడూ కూడా. అందుకని ఏది ఏమైనా వ్యక్తిగత జాతక పరిశీలన అనేటువంటిది చాలా అవసరము ప్రతి వాళ్లకు అనేటువంటిది తెలియజేస్తూ, సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది. సమయానికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి విధముగా మీకు అన్ని రకాల అనుకూలవంతముగా ఉన్నది. ఆదాయ మార్గాలు గతములో కంటే కూడా ఇంకా ఎక్కువ మీకు అనుకూలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రులతో దూర ప్రయాణాల సూచనలు కనబడుతూ ఉన్నవి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి చేస్తారు. అలాగే చేస్తూ ఉండేటువంటి వ్యాపారాలలో మంచి మంచి లాభాలు అనేటువంటివి రావటం జరుగుతుంది గాక. అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు అనేటువంటివి పొందుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్స్ లాంటివి రావటం జరుగుతుంది. నిరుద్యోగులకు చాలా కాలముగా వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా అవకాశము లభించి తీరుతుంది. ఉద్యోగం రావడం అనేటువంటిది జరుగుతుంది గాక. అలాగే నూతన గృహ నిర్మాణానికి కావాల్సినటువంటివి అన్నీ ఏర్పాటు చేసుకొని దానికి తగిన విధముగా ముందుకు వెళ్ళేటువంటి విధముగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా అందుతాయిగాక. సంతానము విద్యా విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు మీరు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగదాయకముగా ఉన్నది. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి కళాకారులకు, టీవీ సీరియల్స్లో నటించేటువంటి కళాకారులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ రాశివారికి. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక స్పెషల్ కంటెంట్. ఇది రాశిఫలాల దాంట్లోకి కలపకుండా వేరుగా వేయవలసినటువంటి అవసరము ఉంటుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. శ్రీ పంచమి సందర్భముగా, అంటే ఫిబ్రవరి 3వ తారీఖు శ్రీ పంచమి అని వస్తూ ఉన్నది. ఏమిటి శ్రీ పంచమి యొక్క గొప్పతనము అంటే, అమ్మవారి యొక్క పుట్టినరోజు, సరస్వతి అమ్మవారి యొక్క
పుట్టినరోజు శ్రీ పంచమి అని వస్తున్నది. ఇలాంటి సమయంలో సరస్వతీదేవి యొక్క ఆలయాలు అన్నీ కూడా కిక్కిరిసిపోతూ పూజలు చేసుకోవటం అనేటువంటిది ఆయా సందర్భాల్లో ఏది ఎప్పుడు వచ్చినా చేసుకోవడం సహజమే. కానీ నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా మీకు ముఖ్యమైనటువంటిది ఒకటి తెలియజేస్తూ ఉన్నాను. పంచముఖ ఆంజనేయ స్వామి నవవ్యాకరణ పండితుడు, సూర్యభగవానుడి దగ్గర నేర్చుకున్నటువంటి వాడు కనుక ఆంజనేయ స్వామి అనుగ్రహముతో ఈరోజు ఈ శ్రీపంచమి రోజు అనేటువంటి రోజు అంటే 3వ తారీఖు సోమవారము నాడు ఫిబ్రవరి, ఆ రోజు ఉదయము 9:30 నుండి సాయంకాలం వరకు కూడా నేను ఒక సరస్వతి అమ్మవారి యాగం అనేటువంటిది చేయటం జరుగుతూ ఉన్నది. ఈ యాగములు దేనికి కారణం ఏమిటంటే విద్యార్థులకు చదువు బాగా రావటానికి, ఇంకా మొండితనము, మాట వినకపోవటము చిన్నపిల్లలలో కొంతమందిలో ఉంటుంది, మూర్ఖత్వము ఇవన్నీ ఉంటాయి, అవన్నీ పోవటానికి, ఎగ్జామ్స్ బాగా రాయటానికి కానీ, బుద్ధి సక్రమముగా పని చేయుటకు, వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఒక సరస్వతి మహాయాగం అనేటువంటిది ఒకటి చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మీ గోత్రాలు, మీ పిల్లల పేర్లు అవన్నీ ఇచ్చి మీరు నేను ఇది అయిన తర్వాత పిల్లలకు ఒక యంత్రము అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆంజనేయ స్వామి అనుగ్రహంతో. ఆ యంత్రము వీళ్ళు పెట్టుకుంటే మెడలో కట్టుకోవడము కానీ, అనుకూలముగా కట్టుకుంటే విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉంటుంది. మూలికలు, యంత్రము అవన్నీ కూడా నేను కొన్ని ఇస్తాను. ఆ యంత్రంలోనే మూలిక అది పెట్టి ఇస్తాను నేను. ఏమవుతుంది అంటే మీరు చూడండి, ఎక్కడైనా కొంచెం ఆరోగ్యం బాగలేదు అంటే అంతరాలు అవి ఇస్తూ ఉంటారు. అలాంటివి కాకుండా ఇది ఇంకా మహాద్భుతమైనటువంటిది, ఆంజనేయ స్వామి ఉపాసన బలముతో ఇస్తూ ఉండేటువంటిది ఇది. నేను ఇటువంటి మహత్తరమైనటువంటిది ఒక యంత్రాన్ని అది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఒక పౌడర్ కూడా ఇస్తాను నేను. అది పరమేశ్వరుడి అనుగ్రహంతో తయారైనటువంటిది. అది తేనెలో అలా అనుకొని రోజు ఉదయాన్నే మీ పిల్లలకు ఇద్దరుగాక 100% పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతో, అమ్మవారి అనుగ్రహముతో, లలితాంబికాదేవి యొక్క ఉపాసకుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నాకున్నటువంటి దైవ బలముతో నేను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితముగా 100% మేలు జరుగుతుంది అనేటువంటిది నాకు తెలుసు, మీకు కూడా తెలుస్తుంది గాక. ఇది అంతా కూడా ఎక్కడ ఏమి అనేటువంటిది షామీరుపేటకు అతి దగ్గర సమీపంలో ఒక ఫామ్ హౌస్లో అద్భుతమైనటువంటిది ఒక మహోన్నతమైనటువంటి స్థలంలో చేస్తూ ఉన్నాను. పూర్వీకులందరూ కూడా అక్కడ తపస్సు చేసినటువంటి స్థలం ఒకటి ఉన్నది, అక్కడ చేస్తూ ఉన్నాను. ఆ వివరాలన్నీ కూడా మీకు ఫోన్లో చేస్తే ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు అనుకూలం ఎవరైతే ముందుగా పేర్లు ఇస్తారో వాళ్లకు మేము పంపించడం జరుగుతుంది. అదంతా కూడా అడ్రస్ అది. అక్కడికి మీరు అందరూ తప్పకుండా రావచ్చును. వచ్చి మీకు కావలసినటువంటి విధముగా మీ పిల్లలకు అవి తీసుకొని వెళ్ళవలసినదిగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ జయోస్తు.